పురుషుని వీర్యం యోనిలో పడితే స్త్రీకి సుఖం అనిపిస్తుందా? పురుషుని వీర్యం యోనిలో పడితే స్త్రీకి ఎక్స్ట్రా సుఖం పొందడం అనేది ఉండదండి. ఏముండదు, అసలు ఏం తెలియదు. వేడిగానో చల్లగానో ఇంకో రకంగానో ఏ రకం అనుభూతి ఉండదు. అసలు వీర్యం ఎంత ఉంటున్నాకున్నారు? 2.5 cc ఉంటుంది. అది కూడా ఎలా చిక్కగా ఉంటుంది. 2 చిన్న చెంచా అంతా వీర్యం పడుతుంది. మామూలుగా మంచి ఫుల్గా ఉంటే 5 ml సాధారణంగా ఎవరికి ఉండదు. 2.5 cc 3 cc ఉంటుంది. అంటే చిన్న చెంచా అంటే ఎంత చిన్న చెంచావు? టీ స్పూన్ కూడా కాదు, చిన్న స్మాల్ స్పూన్ అంత పడుతుంది వీర్యం. ఆ పడ్డది ఏం తెలుస్తుంది? అది పడ్డగానే డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. నీళ్లు నేల పడితే ఎలా స్ప్రెడ్ అయిపోతాయో అలా స్ప్రెడ్ అయిపోతుంది అంతే. ఏ రకం అనుభూతి ఉండదు, అస్సలు నథింగ్. వేడిగానో చల్లగానో హాయిగానో ఇంకోగానో ఏ రకం అనుభూతి ఉండదు, ఏమీ తెలియదు. కానీ చాలామంది అనుకుంటారు. కానీ కొంతమంది వీర్యం పడితే చాలా బాగుందని ఆడవాళ్ళు ఉన్నారు. అక్కడ వీర్యం పడడం వల్ల కదా అనుభూతి. వాళ్ళకి ఆ టైంలో ఆ క్లైటరిస్ అవన్నీ స్టిమ్యులేట్ అయ్యి అక్కడ జీ స్పాట్ స్టిమ్యులేట్ అయ్యి ఇది పురుషాంగం ద్వారా వాళ్ళలో ఒక రకమైన ఆ లైంగిక ప్రేరణ, కామనాడు తగ్గ ప్రేరణ పొంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళేముంటారంటే వీర్యం పడింది కనుక మగవాడు మరి వీర్యం పడ్డప్పుడు అని ఆనందం చూపించాడుకల్లా వీళ్ళకి అదే టైంలో అనుభూతి, అమ్మో వాడు వీర్యం పడిగా నాకు అనుభూతి ఇచ్చేది అనుకుంటారు. కానీ ఆ సంబంధం లేదు, ఏ మాత్రం సంబంధం లేదు. వీళ్ళల్లో కామనాళ్ళు చక్కగా స్పందించాయి. పురుషాంగం వల్ల స్పందించి దానివల్ల జీ స్పాట్ కానివ్వండి, లేకపోతే అంగాలపై యోని రంధ్ర దగ్గర కానివ్వండి, క్లైటోస్ కానివ్వండి, లేదా బయట యోని ప్రాంతంలో కానివ్వండి, కామనాళ్ళన్నీ ఒక్కసారి ప్రేరితమయ్యేటికల్లా చక్కని మధుర అనుభూతి కలుగుతుంది. అంతకనికేం కాదు. వీర్యం పడ్డాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.